బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే రామ్ సార్. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్కి సంబంధించి సెకండ్ సెషన్ కావాలి అని చాలామంది అడగడం జరిగింది. దానికన్నా ముందు లాస్ట్ టైం మనం ఏదైతే ఎపిసోడ్స్ చేసామో ఆ ఎపిసోడ్స్ కింద కొన్ని కామెంట్స్ మనం చూసాం అండ్ పర్సనల్గా కొంతమంది కాల్స్ చేసినప్పుడు ఎంక్వైరీలో కొన్ని విన్నాం కాబట్టి అడుగుతున్నాను. ఎస్పెషల్లీ మగవాళ్ళు కాబట్టి నేను మీ సైడ్ నుంచి అడుగుతున్నా. ఆడవాళ్ళ కంప్లైంట్ ఇది. మాట మీద నిలబడరు, చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. పొద్దున వెళ్ళేటప్పుడు ఉండే మాట సాయంత్రం వచ్చరికి నేను ఇచ్చారనే సంగతి కూడా గుర్తుండదు. దీనివల్ల చాలా ఇంట్లో ఇబ్బందులు ఉంటూ ఉన్నాయి. స్టార్టింగ్లో ఇది కొంత సర్లే కామన్ ఇదంతా అనుకున్నాను, కానీ ఉండే కొద్దీ అది చాలా పెద్ద సమస్యగా మారింది. పర్సనల్గా హర్ట్ అవ్వాల్సి వస్తుంది అని మాట్లాడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏం చెప్పొచ్చు అంటాం? ప్రయోజనాన్ని ఆశించి ఇమ్మీడియట్గా కావాలంటే మాట ఇంప్రెషన్. సో అప్పటికప్పుడు ఇంప్రెషన్ని పొందడానికి మాట ఇస్తారు, కానీ ఆ ఇంప్రెషన్ నిలబడేది ఎప్పుడంటే మాట నిలబెట్టుకున్నప్పుడే. మాట ఇవ్వడం చాలా ఈజీ, ప్రామిస్ చేయడం చాలా ఈజీ, ప్రమాణం చేయడం చాలా సులభం, కానీ దాన్ని నిలబెట్టుకోవడం పెద్ద ఛాలెంజ్. అయితే మీరు ఏ ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేశారో ఆ మాట నిలబెట్టుకోనప్పుడు ఆ సృష్టించింది మొత్తం కూలిపోదు. అయితే మాట ఇచ్చే ముందు ఎవరైనా సరే రెండు రకాలైందండి. చాలాసార్లు ఒక సమస్య చెప్పినప్పుడు మాట ఇవ్వకుండా ఏం ఉండరు, ధైర్యం చెప్పడం కోసం మాట ఇస్తారు. అయితే మాట ఇచ్చారు కదా అని అవతల నిలబెట్టుకుంటారో చూద్దాం లేదో చూద్దాం అన్న దృష్టితో చూడడం మొదలు పెడితే ఇక అవతల వాళ్ళ దాంట్లో లోపాలే కనిపిస్తాయి. మాట ఇచ్చిన వ్యక్తి నెంబర్ 1 ఒక నిజాయితీ ఉండాలి. నేను ఈ మాట నిలబెట్టుకోవాలి అని. ఎందుకంటే అతి బలమైన పునాదులతో మనిషి ట్రస్ట్ని బిల్డ్ చేయగలిగిన ఒకే ఒక మార్గం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసుకోవడం. దీన్ని బ్రాండ్ అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక వస్తువు ఒక కంపెనీ వాడుతున్నారనుకోండి, మారు మాట్లాడకుండా ఏం ఆలోచించకుండా కళ్ళు మూసుకొని ఆ బ్రాండ్ ఇచ్చేయండి అని అడుగుతారు. ఎందుకంటే ఆ బ్రాండ్ మాట నిలబెట్టుకుంటుంది. నమ్మకం ఏం మాట నిలబెట్టుకుంటుంది? మీకు మొదటిసారి ఈ బ్రాండ్ వస్తువు వాడినప్పుడు ఎట్లాంటి అనుభవం ఉందో ప్రతిసారి అదే అనుభవం ఖచ్చితంగా ఎదురవుతుందన్న నమ్మకంతో వెనక ముందు ఆలోచించకుండా దాన్నే కొంటాం, దాన్నే బ్రాండ్ అంటాం. సో మాట నిలబెట్టుకోవడం అనేది పర్సనల్ బ్రాండింగ్. మీరు నిజంగా బ్రాండ్గా మారాలంటే ఈ మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిలబెట్టుకోవడానికి ప్రతిసారి నిలబెట్టుకోకర్లేదు. ఒక్కోసారి నిజంగానే కష్టాలు ఎదురవచ్చు. నేను అనుకున్న పని జరగకపోవచ్చు, ఎవరైనా సహకరించకపోవచ్చు, బయట పరిస్థితులు నాకు అగెనిస్ట్గా ఉండొచ్చు. కానీ బాధ్యత గల వ్యక్తి మాట ఇచ్చినప్పుడు, నేను నిలబెట్టుకోలేకపోతున్నానని తెలిసినప్పుడు అవతల వాళ్ళకి ఆ అనుభవం తెలియక ముందు జాగ్రత్తగా వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం ఉందే, అది మీ బాధ్యతని తెలియజేస్తుంది. నేను ఏదో చెప్పాను, డాక్టర్ దగ్గరికి ఈరోజు ఖచ్చితంగా తీసుకెళ్తానని చెప్పాను, అనుకోకుండా ఈ మీటింగ్ చాలా ఆలస్యమైంది, ఇంటికి రాలేకపోతున్నాను, రేపు వెళ్దామా సారీ అని అంటే మీ బాధ్యతను గుర్తు చేస్తుంది. నిలబెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ మీ మీద గౌరవాన్ని పెంచుతుంది. ఈసారి మళ్ళీ రేపు అని మళ్ళీ మీరు అంటున్నారు కాబట్టి జాగ్రత్త, మళ్ళీ కూలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇస్తున్న ప్రతిసారి ఆలోచించడం, నిలబెట్టుకొని ప్రతిసారి బాధ్యతగా వ్యవహరించడం, నిలబెట్టుకోవాలన్న నిజాయితీ కలిగి ఉండడం ఉంటే ఖచ్చితంగా అవతల వాళ్ళ నమ్మకాన్ని పొందుతారు. నమ్మకం పొందిన వాళ్ళ జీవితం ఎంత హాయిగా ఉంటుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో చెప్పక్కర్లేదు. చాలామంది నమ్మకాలు కోల్పోయేది ఇంట్లో ఇద్దరి మధ్య గొడవలు అయ్యేది. ఎందుకంటే నోటికి వచ్చింది కదా అని మాట ఇవ్వడం, ఇమ్మీడియట్ ప్రయోజనం మనం పొందుతాం కదా అని మన గొప్ప కోసం మాట ఇవ్వడం, ఆ సిచ్యుయేషన్ ని సాటిస్ఫై చేయడానికి మాట ఇవ్వడం, ఆ తర్వాత నిలబెట్టుకోలేనప్పుడు తన్ను తాను సమర్థించుకోవడం, నిలబెట్టుకోలేకపోయానన్న ఫర్గివ్నెస్ లేకపోతే అంటే అవతలని క్షమాపణలు అడగటమో, లేదా ఆ ఫీలింగ్ మీలో ఉంది అని అవతలలో కనిపించినప్పుడు మీరు ఎప్పుడు మాట ఇచ్చినా, నిలబెట్టుకోగలిగిన మాట ఇచ్చినా అవతల వాళ్ళు నమ్మటం మానేస్తారు. సో రిలేషన్లో ఎక్కువగా మనం చూసేది, ఇందాక సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఇవాళ కుదరలేదు, మీటింగ్ లేట్ అయింది, రేపు హాస్పిటల్కి తీసుకెళ్తా. ఇలా వైఫ్కి సంబంధించి ఒక రిలేషన్లోనే నేను చెప్తున్నాను. ఇలా ట్రస్ట్ బిల్డింగ్ అనేది చాలా వాటిలో ఉంటుంది. ఎస్పెషల్లీ ఆఫీసెస్లో కావచ్చు, లేదంటే బిజినెస్ పార్ట్నర్స్లో కావచ్చు, చాలా అవసరం. మన బాధ్యతల్ని గుర్తు చేసేది కూడా మనకి ఎప్పుడైతే అవతల వాళ్ళపైన ప్రేమ, నమ్మకం, బాధ్యతలు ఇవన్నీ ఉంటుంటాయో. నమ్మలేకపోతున్నాను అనే దాకా వెళ్ళిపోతూ ఉంటుంటారు ఆడవాళ్ళు. ఎస్పెషల్లీ నేను ఎప్పుడు ఇదే చెప్తుంటావులే, అవతల వాళ్ళకు కూడా ఇది అలవాటు అయిపోతూ ఉంటుంది, ఇది నీకు అలవాటే లేని అంత టేక్ ఇట్ ఈజీగా ఎలా తీసుకుంటారు. హస్బెండ్స్కి అసలు ఏం చెప్పొచ్చు అంటారు విజయ్ గారు? చాలామంది అడిగారు ఆడవాళ్ళు, చాలామంది ఆడవాళ్ళకు కూడా ఈ సమస్య ఉంటుంది, కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు. వాళ్ళకి ఏం చెప్పొచ్చు? ఒక్కసారి అంత ఈజీగా
ఇది మీకు అలవాటేలే అనుకునేంత ఈజీయా? అంటే చాలా సార్లు ఏమవుతుందంటే ఇలాంటి వాళ్ళు దే టేక్ వైఫ్స్ ఫర్ గ్రాంటెడ్. అంటే ఏంటంటే ఇప్పుడు చేసేస్తాం అందాం, చేయకపోయినా ఎక్కడికి పోతుందిలే అనే ఒక డిస్రెస్పెక్ట్, టేకింగ్ ఫర్ గ్రాంటెడ్, అది క్యాజువల్ అప్రోచ్ ఉంటుంది. అంటే మా ఆవిడే కదా, ఇప్పుడు నేను అన్నమాట నిలబెట్టుకోకపోతే ఏం చేస్తుంది, ఏమీ చేయలేదు, మహా అయితే ఒక గంట అరుస్తుంది, అంతే, మాట్లాడదు, అంతే. ఇక్కడ ఏమవుతుందంటే కొన్నిసార్లు అసలు మాట ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు కూడా బుడబుడ మాట ఇచ్చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. అంటే ఏంటంటే వైఫ్స్ లిజనింగ్ కోరుకుంటారు, అంటే యాక్టివ్ లిజనింగ్ ఫ్రమ్ హస్బెండ్స్. అంటే వెళ్ళిపోయి ఆఫీస్కో బిజినెస్ వెళ్ళిపోయి రాత్రి వచ్చినప్పుడు ఈవిడికి ఇంట్లో జరిగిన విషయాలో బాధ కలిగించినయో సంతోషం కలిగించినయో ఏదో ఒకటి ముందు ఆయనతో చెప్పి షేర్ చేసుకోవాలి, కలిసి ఒక కప్పు కాఫీ తాగుతా ఏదో మాట్లాడాలి అనుకుంటుంది ఆవిడ. ఎస్పెషలీ కొంచెం నెగిటివ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆయన ఓపిక్గా ఒక చెవు అటు పడేసి వినాలనుకుంటుంది. వీళ్ళు ఏం చేస్తారు, జనరల్గా మగవాళ్ళు దే లిజన్ టు రెస్పాండ్. ఏంటంటే పాపం వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేదో బాధ సమస్య చెప్తున్నారు, నేను అర్జెంటుగా దాన్ని పరిష్కరించేయాలి, ఒక మాట ఇచ్చేయాలి, ఒక సాంత్వన కలిగించాలి ఆమెకి, అందుకే నాకు కూర్చుని తన బాధ చెప్తుంది. ఇలా నేను చెప్పకపోతే ఆవిడ ఏంటి మా ఆయన ఏం పట్టించుకోవట్లేదు అనుకుంటుంది అని వీళ్ళు అనుకుంటారు. ఇది అమాయకత్వం కాకపోతే ఇంకేంటి చెప్పండి. ఏంటి అమాయకుల్ని తీసుకురాలేదు అనుకున్నాను విజయ గారు నేను. నిజమే కదా, అంటే నేను వెంటనే ఈవిడ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని అనుకునే అమాయకత్వంలో చేసే తప్పులు చాలా తెలియకుండా ఉంటారు వీళ్ళు. సో అప్పుడు ఏం చేస్తారంటే ఒక వాగ్దానం చేయటం, నీకెందుకు నేనున్నాను కదా, నువ్వు ఇక అసలు రేపు నుంచి దీని గురించి మర్చిపో, నేను చేసేస్తానంటారు. తెల్లారులేసి ఈయన పాటికి ఈయన రెడీ అయ్యి మళ్ళీ ఆఫీస్కి గుర్తు కూడా ఉండదు. ఇక్కడ ఏమవుతుంది, ఈవిడికి ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ అయింది. ఎగ్జాక్ట్లీ. సో ఎక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో అవి మీట్ అవ్వకపోతే ఆబ్వియస్గా డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. సో ఈ విషయం నేను అంటే నాకు బాగా అనుభవం మా అబ్బాయి విషయంలో. ఇప్పుడు మా అమ్మాయికి అబ్బాయికి ఒకటే వయసు, ట్విన్స్ కాబట్టి. సో వాళ్ళిద్దరికి ఏదన్నా ఒక టాస్క్ ఇచ్చినప్పుడు మా అమ్మాయి తెలివిగా మా వారి లక్షణాలు పుణికి పుచ్చుకుని చూద్దాంలేమ్మా ఐ విల్ ట్రై అంటది. అంటే ఏంటి, షీఈ్ నాట్ కమిటింగ్. ఇది విడివిడిగా చెప్పినప్పుడు మా అబ్బాయి ఏంటంటాడు, అసలు నీకెందుకమ్మా, నువ్వు నేను ఒక టీం, నువ్వు చెప్పావు కదా ఇవాళ నుంచే ఈ క్షణం నుంచే నేను చేసేస్తాను, ఇంకా నువ్వు అసలు నీకేం నువ్వు ఆలోచించొద్దు, నువ్వు దీని గురించి మర్చిపో, ఎన్ని మాటలు ఉన్నాయో చూడండి, నీకెందుకు, నువ్వు చెప్పింది నేను ఇక తూచా తప్పకుండా పాటిస్తాను, రేపు నుంచి 6ంటికే లేసి నువ్వు చెప్పినట్టు ఎక్సర్సైజ్ చేస్తాను, దుప్పట మడత పెడతాను, ఇంకేదో నేను ఏం చెప్పానో అవన్నీ అసలు రేపు నుంచి నీకు టెన్షన్గా జరిగిపోతాయి చూడంటాడు. ఇప్పుడు మా అమ్మాయి రూమ్లో దుప్పట మడతేసి లేదు, నాకు అంత బీపీ రాదు, ఎందుకంటే తనేం కమిట్ అవ్వలేదు, మాట ఇవ్వలేదు. అండ్ ఆమె లేసి ఏదో వర్కౌట్కో ఏదో నిజంగానే వెళ్ళిపోయి ఉంటుంది. మా వాడు లేవడు, లేచిన దుప్పటి మడత పెట్టడు, వెంటనే ఏదో పని గుర్తొస్తుంది, గబగబా స్నానం చేసి ఆ టిఫిన్ కూడా తినకుండా హడావిడిగా ఏదో వెళ్ళిపోతాడు. ఇలా 2 రోజులు జరిగినప్పుడు 3వ రోజున ఆబ్వియస్గా మనకు బీపీ వస్తుంది, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు నువ్వు అని. సో నేను ఎప్పుడూ తనతో చెప్పేదాన్ని, నువ్వు చేయలేకపోవటం చేయటం అసలు క్వశ్చన్ కాదు, బట్ నువ్వు చేయలేను అని తెలిసినప్పుడు లేదా నీ అంతట నువ్వు దానికి కమిట్మెంట్ తీసుకుని అది నేను చెయ్యాలి అనుకోలేదు కాబట్టి మరి అంటే ఆలోచించి చెప్పు, చేస్తావా లేదా అనేది. డోంట్ టెల్ ఇంపల్సివ్లీ. 2 రోజులు చూస్తాను లేవగలనో లేదో అన్నాడు అనుకో, ఇట్ విల్ బి ఫైన్. అంటే హీస్ టెస్టింగ్ హిమ్సెల్ఫ్. అంటే నేను 6ంటికి లేసి ఎక్సర్సైజ్ చేస్తానని మాట ఇచ్చే లోపల తనను తను టెస్ట్ చేసుకుంటున్నాడు. ఇలాంటివి హస్బెండ్స్ కూడా జనరల్గా ఇలా ఆలోచించకుండా మాట ఇచ్చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇంకొకటి ఇదంటే అమ్మ కొడుకు కాబట్టి ఇంకా అంత ఇది కాదు, పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి ఇది మనం సర్దుకుపోతాం. బట్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఏంటంటే ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ మాటలు అవ్వచ్చు, పిల్లల్ని చూసుకునే రెస్పాన్సిబిలిటీకి సంబంధించిన మాటలు అవ్వచ్చు, ఆ కుటుంబ విషయాల్లో బాధ్యతలు తీసుకునే మాటలు అవ్వచ్చు. ఇవన్నీ ఆ డెసిషన్ అది మనం తీసుకోగలమా లేదా, ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన మాట నిలబెట్టుకోగలమా లేదా అని ఆలోచించకుండా గబగబా అప్పటికప్పుడు సమస్య దాటవేయబడుతుంది అని మాట ఇచ్చేసి తర్వాత అవి నిలబెట్టుకోనప్పుడు పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతాయి ఫ్యామిలీ మెంబర్స్కి. అప్పుడు
డిసప్పాయింట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్ మొదలవుతాయి. ఎగ్జాక్ట్లీ. మనం మాట్లాడుతుంటే నాకు ఒక ఐడియా వచ్చింది. వీ విల్ త్రో 24 hours ఛాలెంజ్ ఫర్ అవర్ ఇయర్స్. 24 hoursలో మీరు ఏ మాట నిలబెట్టుకోగలరో ఆ ప్రామిస్ని ఈరోజు చేయండి. ఈ ఎపిసోడ్ ఎప్పుడైతే ఈ చూస్తూ ఎపిసోడ్ ఉంటారో చూస్తుంటారో మీరు ఒక ప్రామిస్ని ఏది నిలబెట్టుకోగలరో ఆ ప్రామిస్ని చేసి నిలబెట్టుకోండి. నిలబెట్టుకున్న తర్వాత ఏ ప్రామిస్ చేశారు ముందు మీరు ప్రామిస్ చెప్పండి. ప్రామిస్ని నిలబెట్టుకున్నాక నిలబెట్టుకున్నాను అని టైప్ చేయండి. సీ యువర్ ఎక్స్పీరియన్స్ మీ ఫ్యామిలీలో కానీ రిలేషన్షిప్లో కానీ ఎలా ఉంటుందో. ఈ 24 hoursలోనే మీరు చేయగలిగింది. అంటే నేను నీకు బాగా బంగారు సంపాదించి నీకు ఒక నగ కొంటాను ఏ రోజైనా సరే అని మాట ఇమ్మను. 24 గంటల్లో మీరు ఏం చేయగలరో దాన్ని ప్రామిస్ చేసిన దాన్ని నిలబెట్టుకొని ఆ రెండింటిని మీరు టైప్ చేసి పెట్టండి. ఇట్ విల్ బి మోటివేటింగ్. మీ లైఫ్లో రిలేషన్షిప్లో ఎంతో తేడా వస్తుంది. ఇద్దరి రిలేషన్షిప్ క్వాలిటీ రిలేషన్షిప్గా డెవలప్ అవుతుంది. ఇంకొకటండి, మాట ఇవ్వటాలు, నిలబెట్టుకోవటాలు ఏదో పెద్ద పెద్ద విషయాల్లో చేయక్కర్లేదు. ఎప్పుడైనా హ్యాబిట్ అనేది అసలు చాలా చిన్న వాటితోనే. నేను చెప్పే అవును. దుప్పటి మడత పెట్టకపోతే నాకు తర్వాత పని అమ్మాయి వచ్చి మడత పెడుతుంది, లేదా నేనే మడత పెడతాను. నాకు కుదరకపోతే హడావిడిగా ఉంటే కూడా ఆ అమ్మాయి మడత పెడుతుంది. ఇక్కడ అది ఎందుకు చేయమని చెప్తానంటే, పొద్దున్నే లేచిన తర్వాత పని అనేది నువ్వు మంచం మీద నుంచి దిగిన వెంటనే దాంతోనే మొదలైతే అదొక హ్యాబిట్ అవుతుంది. ఏంటి, ఎప్పటి పని అప్పుడు చెయ్యాలి, పోస్ట్ పోన్ చెయ్యొద్దు అనేదానికి. చిన్న విషయాలే అవి చాలా చిన్న విషయాలు, కానీ అవి చాలా పెద్ద విషయాలకి డిసిప్లినరీ హ్యాబిట్స్లో మొదటి పని కింద, ఫస్ట్ స్టెప్ కింద ఉంటాయి. ఇప్పుడు మీరు అంటుంటే భర్తలు భార్యల విషయాల్లో నెగ్లిజెన్స్ చేసే ప్రాసెస్లో చిన్న విషయాలు అనుకుంటారు, కానీ అవి చాలా పెద్ద విషయాలుగా ముందు ముందు కనిపిస్తూ ఉంటాయి ఆడవాళ్ళకి. అది కనుక అర్థం చేసుకోగలిగితే చాలా విషయాల్లో మార్పు తీసుకురావచ్చు. సో ఎవరైతే మన ఈ ఎపిసోడ్స్ చూస్తూ ఉంటుంటారో, క్లాస్కి సంబంధించి వాళ్ళు జాయిన్ అవ్వాలి అనుకుంటే క్లాసెస్ ఎప్పుడు ఉండబోతున్నాయి, డే ఎప్పుడు, అండ్ దాంతోపాటు ఎన్ని అవర్స్ ఉంటుంది, వాళ్ళు ఏమైనా క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుందా, ఎంక్వైరీస్ ఎలా చేయాలి మిమ్మల్ని అసలు? April 28 సండే అండి. ఆ రోజు ఉంటుంది 10 to 5. మొదటి సెషన్ లాగానే 10 to 5. ఏమి క్యారీ చేయాలి అంటే ఓపెన్ మైండ్తో రండి. ఓకే. ప్రాబ్లమ్స్ అంటే ఏదన్నా నిజంగా పరిష్కరించుకోవాల్సినవి ఉన్నాయి, ఈ ఇష్యూస్ మీద మాట్లాడతారా మీరు అనేది ఎంక్వైరీలు చేయొచ్చు. అంటే మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది మీరు టచ్ చేస్తే మేము వచ్చినందుకు ప్రయోజనం ఉంటుంది ఓకే, అనే- వాళ్ళు ఎంక్వైరీ అనేది చేయొచ్చు, లేదా కొన్ని కామెంట్స్ లో పెట్టినా మనం వాటిని చూస్తాం. ఎందుకంటే ఇది యూనివర్సల్గా అందరికి ఒకటే ప్రాబ్లమ్స్ ఉండవు. ఎస్. సో వచ్చిన వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం అడ్రస్ చేయబడింది అన్నప్పుడు ఉండే సాటిస్ఫాక్షన్ వేరు. అంత దూరం నుంచి వచ్చి ఫ్రీ కాదు కాబట్టి వాళ్ళ స్పెసిఫిక్ ప్రాబ్లమ్ని కూడా మనం అడ్రస్ చేయగలిగినప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ క్యాప్చర్ చేయగలుగుతారు సెషన్ నుంచి. కాబట్టి ఎవరన్నా ఎంక్వైరీ చేసేటప్పుడే ఈ విషయం మీద, అంటే ఏంటి, సపోజ్ మన టాపిక్ మాట నిలబెట్టుకోవట్లేదు, ఇది మాకు ఇబ్బందిగా ఉంది, ఇదొకటి, లేదా ఇంకా ఇలాంటివి వాళ్ళకి ఏదైతే అది, అంటే కన్సిస్టెన్సీ లేదు, ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అబద్ధాలు ఆడతారు, లేదంటే బాధ్యత లేదు, ఇట్లా వాళ్ళకి ఏదనిపిస్తే అది మెన్షన్ చెయ్యొచ్చు. సో దట్ విల్ టేక్ దట్ ఇన్ టు కన్సిడరేషన్ వైల్ ప్రిపేరింగ్ ఫర్ ద సెషన్. సింపుల్గా చెప్పాలంటే, అమాయకంగా అనవసరంగా ఇంట్లో చెడ్డ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయితే ఏ విషయాల్లో తప్పులు చేస్తున్నాం అన్న విషయాలు తెలుసుకొని ఆ తప్పుల్ని ఎట్లా సరిదిద్దుకోవాలో సొల్యూషన్కి ప్రిపేర్ చేసే వర్క్షాపే ఇది. వర్క్షాప్ అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంట్. ప్రిపేరింగ్ ఈజ్ బెటర్ దాన్ Repairing. రిపేరింగ్. మగవాళ్ళని అమాయకులు అనే ట్యాగ్ వేయకుండా అయితే సెషన్ కంప్లీట్ చేయలేదు. తెలియక చేసే తప్పులకు తెలియజెప్పే ప్రోగ్రామ్ మనం పిలుస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఆ అవకాశం కల్పిద్దామని. తప్పకుండా. థ్యాంక్ యూ రామ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.